హాయ్ అండి అందరికీ. మేమైతే వాడపల్లి నడిచి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇదైతే ఏడుగొట్టు. ఎలా ఉందంటే దారి చాలా దారుణంగా ఉంది. ఈ ఏడుగొట్టు సమీపంలో మాకైతే ఈ రాఖీ కాయలు అయితే కనిపించాయి. సో ఇవి టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. చాలా లోపలైతే ఇలా ఉంటుంది. ఈ గింజలు తింటే ఫస్ట్ తీయగా ఉంటుంది, తర్వాత పుల్ల పుల్లగా చాక్లెట్స్లా ఉంటాయి. కనిపిస్తున్నాయి చూడండి, రాఖీ కాయలు అంటారు ఫ్రెండ్స్. మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. ఇవైతే మేము దారి పొడికి కనిపిస్తూనే ఉన్నాయి, కోసుకుని తింటూ వెళ్ళాం. సో ఈ దారి అయితే చాలా దారుణంగా ఉంది ఫ్రెండ్స్. మేమైతే ఇక్కడ నుంచి వెళ్తే మేము డైరెక్ట్ సిద్ధాంతం బ్రిడ్జ్ ఎక్కుతామని ఏడుగొట్టు మీద నుంచి వెళ్ళాం. ఇది మొత్తం గోదావరి వ్యూ ఫ్రెండ్స్. ఇలాగే మొత్తం సిద్ధాంతం దాకా ఈ ఏడుగొట్టు మీద నడుచుకుంటూ వెళ్తే మనం డైరెక్ట్ సిద్ధాంతం బ్రిడ్జ్ ఎక్కుతాము. వర్షం పడింది కదా, చాలా బాడిగా మొత్తం మారిపోయాయి. రోడ్లు అనేవి చాలా దారుణంగా ఉన్నాయి. ట్రాక్టర్లు అవి తిరిగేసి ఇక్కడ చండాలం చేసేసాయి ఫ్రెండ్స్. మేమైతే ఎలాగైతే పెద్దమలం వచ్చాము. పెద్దమలం గోదావరి దగ్గరికి. ఇదైతే తుఫాన్ బిల్డింగ్ అంటారంట. ఇక్కడైతే మాచిన అమ్మవారి తెలుసు కదా మీకు, ఆ అమ్మవారి టెంపుల్ దగ్గరికి ఎంట్రన్స్లో ఉన్నాం. ఇక్కడైతే కూల్ డ్రింక్స్ తీసుకున్నారు మా వాళ్ళు. అయితే ఇంకా అక్కడికి వెళ్ళాక టిఫిన్ చేసి అమ్మవారి దర్శనం చేసుకుని టిఫిన్ చేసి కూర్చుందాం, కాసేపు రెస్ట్ తీసుకుందామని. సో ఇక తీసుకున్న తర్వాత బయలుదేరుతారు మళ్ళీ అదే ప్లేస్ నుంచి. వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే నైట్ మొత్తం 10-9 అయిపోద్ది మాకు. మేమైతే మార్నింగ్ 8కి స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. ఇదైతే మచ్చిన అమ్మవారి పాదాలు. సో ఈ అమ్మవారి దర్శనం అయితే కిందకి ఉంటారు ఈవిడ. ఈ అమ్మవారికి కూడా చాలా స్టోరీ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడైతే అమ్మవారి దర్శనం అయిపోయాక ఇక్కడ మళ్ళీ వచ్చి దారిలో పుట్టు ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ కూడా దర్శనం చేసుకుని మేము దండం పెట్టుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యాం. ఎలా అయితే సిద్ధాంతం బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసాం. ఇదైతే సిద్ధాంతం బ్రిడ్జ్ పైకి ఎక్కి మెట్లు. సో ఈ మెట్లు దాటాక మేము రోడ్డు క్రాస్ అవతలకి వెళ్ళాలి. అవతల కాకుండా మా వాళ్ళు దాటుతున్నారు చూడండి. సో ఎలా అయితే రావులపాలెం వచ్చేసాం ఫ్రెండ్స్. రావులపాలెం వచ్చేస్తే ఇంకా వాడపల్లి వచ్చేసినట్టే. మాకైతే నైట్ అయిపోయింది, 9 అయిపోయింది. సో రావులపాలెం లోపల నుంచి వాడపల్లి రోడ్ నడాలంటే. సో ఎలా అయితే 10 అయింది ఫ్రెండ్స్. ఎట్టకేలకు మాకు ఇదిగో దేవస్థానానికి వచ్చేసాం, వాడపల్లి దేవస్థానానికి. సో నైట్ మేము 10కి వెళ్తే 11కి రెస్ట్ తీసుకున్నాం. ఇక్కడైతే జనం చూడండి, క్రౌడ్. 7 వారాల వెంకటేశ్వర స్వామి కదా, 7 ప్రదక్షిణాలు చేయాలి ఈయనకి. 7 కాయిన్స్ వేస్తారు డిబ్బీలో, ఫ్లవర్స్ 7 ఫ్లవర్స్ పెడతారు ప్రతి ప్రదక్షిణానికి. క్రౌడ్ అయితే చాలా ఉంది ఫ్రెండ్స్. మీరు ఖాళీ టైంలో వెళ్ళాలనుకుంటే ఫ్రైడే అండ్ సండే మండే ఆ టైంలో వెళ్ళండి ఫ్రెండ్స్. ఖాళీగా ఉంటుంది టెంపుల్. మిగిలిన టైంలో అయితే అస్సలు, సాటర్డే టైంలో అయితే అస్సలకి ఖాళీ ఉండదు ఈ టెంపుల్ అయితే. నేనైతే లైన్లో నైట్ 1కి కూర్చున్నాం లైన్లో. మార్నింగ్ 7కి బయటకు వచ్చాను. అంత క్రౌడు అసలు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. ఎందుకంటే ఏమనుకుండా జరుగుతున్నాయంట. సో ఫేమస్ అయింది ఈ టెంపుల్ అయితే. మీరు రావాలని అనుకుంటే ఏ ఫ్రైడేనో, ఏ మండే, ట్యూస్డే, వెన్స్డే ఆ టైంలో రండి. లేదు మేము సాటర్డే వస్తానంటే చాలా క్రౌడ్ ఉంటుంది, చూసుకోండి. ముందే చెప్తున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.